డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రైవేట్ కళాశాల వైపు టాపర్లు, ఎంసెట్ టాపర్లు అంతా కూడా తెలంగాణలో ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చినాయి కదా. మరి ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత టాపర్లు అందరూ కూడా టాప్ ర్యాంకర్, మరి స్టేట్ ర్యాంకర్ కూడా, మరి తెలంగాణ వచ్చిన స్టేట్ ర్యాంకర్ ప్రథమ ర్యాంకర్ సైతము ఎంసెట్ కాలేజీల వైపే చేరారు. ఎఫ్సెట్ కౌన్సిలింగ్ జేఎన్టీయూలో 22, ఓయూలో 420తో అయితే స్టార్ట్ అయిందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంసెట్ టాపర్స్ రాష్ట్రంలో వర్సిటీ కళాశాలల కంటే మరి మనకు తెలంగాణలో రాష్ట్రంలో ఏంటంటే ఓయూ అండ్ జేఎన్టీ అనేది మేజర్ యూనివర్సిటీస్కి అయితే ఉన్నాయి, టాప్ యూనివర్సిటీస్. మరి వాటికంటే ప్రైవేట్ కాలేజీల్లోనే మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదే స్పష్టమవుతుందని ప్రథమ ర్యాంకర్ ఋషి సైతం ప్రైవేట్ కాలేజీలు చేరడం గమనితం. ఇతను ఇక్కడ జారతారా లేదా అనేది ఐఐటీలో ఆల్రెడీ ఈ స్టూడెంట్కి వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఏదో చేరారు. మరి ముఖ్యంగా మరి ఓయూకి టాపర్లు ఎక్కువగా దూరం అవుతున్నట్టు అర్థమవుతుంది. యూనివర్సిటీ కళాశాలలో 83.3% సీట్లు భర్తీ కాగా, అదే సమయంలో ప్రైవేట్లో 91.3% నిండటం విశేషం. ఈసారి 1000 లోపు ర్యాంకర్లు 196 మందికి సీట్లు దగ్గర, వారిలో 80 మందికి జేఎన్టీలో, మరో 10 మందికి ఓయూలో. టాపర్లో 80 మంది జేఎన్టీలో జాయిన్ అయ్యారంట. మరి విధంగా 10 మంది ఓయూలో జాయిన్, మిగిలిన వారు ప్రైవేట్ కళాశాలలో చేరటం. ఈ 196 మంది 1000 లోపు ర్యాంకర్లో 196 మందిలో 80 మంది జేఎన్టీలు, 10 మంది ఓయూలు, మిగిలిన వాళ్ళు ప్రైవేట్ అంటే సిబిఐటి, వాసవి వీటిల్లో చేరారు. అదేవిధంగా చూసినట్టయితే ప్రాంగణ నియామకాలే ప్లేస్మెంట్స్ కొలమానంగా వాళ్ళు ఇక్కడ చేరినట్టు సమాచారం. విద్యార్థులు ప్రాంగణ నియామకాలు, వార్షిక ప్యాకేజీలు కొలమానంగా చూస్తున్నారు. ప్రముఖ ప్రైవేటు కళాశాలలు అయితే క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయని, అధిక జీతం ఇచ్చే టాప్ ఐటీ కంపెనీలు సైతం రప్పిస్తాయని, అంత చొరవను వర్సిటీ కళాశాలలు తీసుకోవడం లేదన్న అభిప్రాయము తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వ వర్సిటీ కళాశాల 70% పైగా ఆచార్యులు ఖాళీగా ఉండటంతో ఈ ప్రభావం టాపర్ల చేరి పడుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక ఏకైక ప్రభుత్వ ఇంజనీరింగ్ కోర్సులో కేవలం 28.6% గవర్నమెంట్ కాలేజీ. తెలంగాణలో ఉండే ఏకైక గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీ ఒకటే కొత్తగా నెలకొల్పు, దానిలో ఈ 28.6% మాత్రమే నిండినాయి. అక్కడ విద్యార్థులు అత్యధిక డిమాండ్ ఉన్న సిఎస్సిలోనూ 66 సీట్లుంటే 39 మాత్రమే నిండాయి, అధికంగా మిగిలిన సీట్లు. ఈసారి కూడా సిఎస్సి, ఐటీ తదితర బ్రాంచీలకు అధిక శాతం మంది మొగ్గు చూపిన, గత ఏడాది పోల్చుకుంటే ఇప్పుడు ఆ బ్రాంచీల్లో సీట్లు అధికంగా మిగిలిపోయాయి. గత ఏడాది ఆ బ్రాంచీల్లో 1700 మాత్రం మిగిలిపోగా ఈసారి ఆ సంఖ్య 4000కు మిగిలిందమ్మా. మరి ఎందుకంటే ఈ ఏఐ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. ఈ మిగిలిన సీట్ల మీద ఏఐ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనపడుతుంది. మరి సిఎస్సి బ్రాంచీలోనూ 2025లో తొలి విడతలో 28,246 సీట్లు ఉండగా, మరి 27లో 97.9% మందికి సీట్లు దక్కాయి. అదే చివరి విడత నాటికి సిఎస్సి సీట్లు 30,655కి పెరిగాయి. సీట్లు కేటాయింపు 29,488కి పెరిగింది, అంటే 96.9%తో సమానం. ఈసారి తొలి విడతలో 95% సీట్ల కంటే సీట్లే నిండాయి, 95% సీట్లే నిండాయి అంట. అంటే గత ఏడాది లాస్ట్ ఇయర్ ఫస్ట్ కానీ తుది ఫేజులని పోల్చుకుంటే సీట్ల శాతం భారీగా, సీట్ల భర్తీ శాతం తగ్గింది. మిగిలిన పలు కంప్యూటర్ సంబంధిత బ్రాంచ్ల పరిస్థితి కూడా అదే విధంగా. మరి ఈ విధంగా చూస్తే మరి ఏఐ ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. ఈసారి లాస్ట్ ఇయర్ ఏఐ ఎఫెక్ట్ ఇంత లేదు, ఈసారి స్పష్టంగా చాలామంది జాబ్స్ లేఆఫ్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా లేఆఫ్స్ అవటం వల్ల ఈ యొక్క బ్రాంచ్ సిఎస్సి మీద బాగా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి కోర్ బ్రాంచుల్లో చూస్తే మీరు చూడండి, లాస్ట్ ఇయర్ మీద మరి కోర్ బ్రాంచుల్లో ఈసీఈ, త్రిబుల్ కేటాయించిన సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేటాయించిన సీట్ల సివిల్, మెకానికల్ స్వల్పంగా పెరిగింది, అంటే కేటాయింపులు తగ్గినాయి. దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో కోర్కి మంచి మరి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి కాలేజీల్లో కూడా ఒక 70% సీట్లు సిఎస్సియే ఉంటున్నాయి, సిఎస్సి అనుబంధ సీట్లే ఉంటున్నాయి. మిగతా కాలేజీల్లో చూస్తే మరి
మిగతా వాటిల్లో మరి కోర్ బ్రాంచ్లు చాలా తక్కువగా ఉండటం గమనించండి. అందుకని కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువగా మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా అన్నీ కూడా కోర్లో ఈసారి ఎక్కువగా నిండే అవకాశం అయితే ఉంది. మరి సిబిఐటి ప్రథమ ర్యాంకర్, మరి ఇతను ప్రథమ ర్యాంకరు 1 ర్యాంక్ వచ్చిన అతను ఇతను ఉంటాడా లేదా అనేది తెలియదు. డెఫినెట్గా ఉండడు, ఐఐటికి ఎన్ఐటికి వెళ్ళిపోతారు. మరి జేఎన్టీహెచ్ 22, మరి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి 149, ఓయూలో ఈసీఈ 420, వాసవిలో 511. వీళ్ళు టాప్ ర్యాంకర్స్. నారాయణంలో 783. మిగిలిన ర్యాంకర్లు సిఎస్సి బ్రాంచుల్లో. వీళ్ళందరూ కూడా ఈ టాప్ ర్యాంకర్లు కూడా సిఎస్సి బ్రాంచుల్లో చేరటం గమనిస్తారు. సరే వీళ్ళు ఎక్కడ ఉంటారా లేదంటే డెఫినెట్గా 100% ఉండరు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనకి ఫేజ్ 3లో ఎవరు ఉంటారనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 1లో జాయిన్ అయ్యామా లేదని కాదు, కానీ ఫేజ్ 3లో ఎవరు ఉంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫైనల్గా ఎవరి కాలేజీలో చేరతారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సీటు వచ్చినంత మాత్రాన కాదు. వీళ్ళు ఇక్కడ సిబిఐటి ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు ఉంటాడు? అతను ఎన్ఐటీలో ఆల్రెడీ ఎన్ఐటి వరంగల్లో వచ్చి ఉంటుంది, మరి ఆల్రెడీ ఐఐటీస్లో వచ్చి ఉంటుంది. డెఫినెట్గా టాపర్స్కి మరి అక్కడ కొన్ని అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ మరి ఎక్కువగా ఈసారి ఏదేమైనా ప్రైవేట్ కళాశాలల వైపే టాపర్లు అయితే మొగ్గు చూపారు. ఇది ఒక అవగాహన మాత్రమే. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.